ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు ఏఐవైఎస్ రాష్ట్ర అధ్యక్షులు వలీఉల్లా ఖాద్రీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గతంలో ఐపీఎల్ టికెట్ల అమ్మకాల వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టేవారన్నారు. ఇప్పుడు అలా చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అమ్ముడైన టికెట్ల వివరాలను బహిరంగంగా తెలపాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఏఐవైఎఫ్ నేతలు. పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలకు పాల్పడుతుందని మీ సందర్భంగా అఖిల భారత సమితిగా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ కల్చర్ క్రికెట్లో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కరప్షన్కి ఎదురుగా కార్పొరేట్ కల్చర్ని క్రికెట్లో ప్రమోట్ చేస్తున్నారు. ఇదే కాదు, ఎస్సీఏ దీన్ని నిర్వహించడంలో వాళ్ళకు ఇష్టమైనటువంటి వాళ్ళకు టికెట్లు అమ్ముకోవడం, అదేవిధంగా కొన్ని ఆన్లైన్ కంపెనీలకు టికెట్లు అమ్ముకోమని, టికెట్లు ఉన్నగానే అయిపోయిందని చెప్పి బ్లాక్ చేసుకున్నటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో బయటికి రావడానికి ఆ సంఘటనలో భాగంగానే అఖిల భారత యువజన సమితి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకోబోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా కూడా ఇంత పెద్ద కుంభకోణం కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. నేను వెంటనే రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తున్నా, మీరు దయచేసి ఈ ఐపీఎల్ పేరు మీద క్రికెట్లో జరుగుతున్నటువంటి కరప్షన్పై ఒక విచారణ కమిటీ వేసి కఠినంగా శిక్షించాలని, విచారణ కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని సందర్భంగా కోరుతున్నా. ఈ తక్షణమే ఈ టికెట్ల నెపంతో జరిగినటువంటి కుంభకోణాన్ని, అవినీతి అక్రమాల మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు టికెట్లు కేవలం ప్రభావవంతమైనటువంటి అధికారులకు లేకపోతే కార్పొరేట్ శక్తులకు మాత్రమే టికెట్లు చేరుతున్నాయనేది మా విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది. తక్షణమే మీరు ఐపీఎల్ కుంభకోణానికి సంబంధించి, అదేవిధంగా హెచ్సిఎల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద తక్షణమే విచారణ కమిటీ వేయాలి.